వెల్కమ్ టు మెగా 9 టీవీ. న్యాయదేవత కళ్ళకు గంతలు ఉండొచ్చు, కానీ ఆ దేవతకు హృదయం లేదని, మానవత్వం లేదని అనుకుంటే పొరపాటే. నేరం చేసిన వారికి శిక్ష పడడం ఎంత ముఖ్యమో, ఏ తప్పు చేయని ప్రాణికి ఎలాంటి శిక్ష పడకుండా చూడడం కూడా చట్టం దృష్టిలో అంతే ముఖ్యం. తాజాగా దేశంలో జరిగిన ఒక అరుదైన కేసు ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా నిరూపించింది. నాసిక్లో బలవంతపు మత మార్పిడి కేసులో అరెస్ట్ అయిన నిదా ఖాన్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక్కడ విశేషం ఏంటంటే, నిదా ఖాన్ 8 నెలల గర్భిణి. ఆమెకు బెయిల్ మంజూరు చేసే సమయంలో న్యాయస్థానం ఏకంగా శ్రీకృష్ణుడి జననం గురించి ప్రస్తావించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు చట్టాలకు పురాణాలకు కోర్టు ఏ విధంగా ముడిపెట్టింది? పుట్టబోయే బిడ్డ హక్కుల గురించి న్యాయమూర్తి చేసిన ఆ పవర్ఫుల్ కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాసిక్ టీసీఎస్లో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలకు సంబంధించిన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ను మే 7న ఛత్రపతి సంభాజీనగర్లోని అద్దె ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆమె దాదాపు 25 రోజుల పాటు పరారీలో ఉంది. అయితే తాజాగా నిదా ఖాన్కు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. కోర్టు ఇచ్చిన తీర్పుల్లో కీలక వ్యాఖ్యలు చేసింది. జైలులో నిదా ఖాన్ ప్రసవ వేదన భరించలేనిదని, పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయమూర్తి కేజీ జోషి స్పష్టం చేశారు. అంతేకాదు, శ్రీకృష్ణుడి జననం జైలులో జరిగిన సందర్భాన్ని కూడా ఈ తీర్పులో ప్రస్తావించారు. ఇది నిజంగా ఒక సంచలన నిర్ణయం. నిదా ఖాన్ పరారీలో ఉన్న సమయంలో తాను గర్భవతి అని, అందుకే ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేసింది. అయితే అప్పట్లో నాసిక్ రోడ్ కోర్టు ఆమె పిటిషన్ను కొట్టివేసింది. ప్రస్తుతం ఆమె మరోసారి తన గర్భధారణను ప్రధాన కారణంగా చూపిస్తూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అదనపు సెషన్స్ జడ్జి కేజీ జోషి బెయిల్ మంజూరు చేశారు. కోర్టు 75,000 రూపాయల వ్యక్తిగత బాండ్తో పాటు అదే మొత్తానికి ఒక పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ మొత్తాన్ని తర్వాత 50,000కు తగ్గించినట్లు తెలిసిందే. నిదా ఖాన్ తరఫు న్యాయవాది రాహుల్ కస్లీవాల్ ఆమె నిర్దోషి అని, తప్పుడు కేసుల్లో ఇరికించారని కోర్టుకు వివరించారు. ఆమె ఉన్నత విద్యావంతురాలని, టీసీఎస్లో అసోసియేట్గా పనిచేశారని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు బాధితుల తరఫు న్యాయవాదులు, పోలీసులు బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకించారు. లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తులో తగిన ఆధారాలు లభించాయని కోర్టుకు నివేదించారు. వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయమూర్తి చాలా లోతైన, భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఒక బిడ్డ జైలు గోడల మధ్య పుట్టడం అనేది ఎంత దురదృష్టకరమో మన పురాణాలు చెబుతున్నాయి. ఏ పాపము ఎరగని శ్రీకృష్ణ భగవానుడు కూడా కారాగారంలోనే జన్మించాల్సి వచ్చింది. ఆ శిశువు పడిన కష్టం, ఆ తల్లి పడిన వేదన మనం పురాణాల్లో చూశామని కోర్టు వ్యాఖ్యానించింది. తల్లి చేసిన తప్పుకు ఆవిడ గర్భంలో ఎదుగుతున్న పసికందును శిక్షించడం న్యాయం కాదని జడ్జి స్పష్టం చేశారు. జైలు వాతావరణం, అక్కడి పరిస్థితులు ఆ బిడ్డ భవిష్యత్తుపై తీవ్ర మానసిక ప్రభావం చూపుతాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒక మాతృమూర్తిగా ఆమెకు మెరుగైన వైద్యం పొందే హక్కు ఉందని, అలాగే ఆ శిశువుకు స్వేచ్ఛా వాతావరణంలో జన్మించే హక్కు కూడా ఉందని న్యాయమూర్తి తన తీర్పులో బలంగా పేర్కొన్నారు. కేవలం ఎమోషన్స్ ఆధారంగా మాత్రమే కోర్టులు తీర్పులు ఇవ్వవు, దానికి చట్టపరమైన ఆధారం కూడా ఉండాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరుడికి జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను కల్పిస్తుంది. ఈ హక్కు కేవలం పుట్టిన వారికి మాత్రమే కాదు, తల్లి గర్భంలో ఉన్న శిశువుకి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. తల్లి గర్భంలోని బిడ్డకు స్వేచ్ఛ ఉంది. తీవ్రమైన ఆరోపణలున్నప్పటికీ ఖైదీలు పారిపోయే అవకాశం లేనప్పుడు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో చట్టం ఎప్పుడూ కొంత వెసులుబాటు కల్పిస్తుంది. ఈ కేసులో కూడా నిందితురాలు నిదా ఖాన్ ఆరోగ్య పరిస్థితిని, పుట్టబోయే బిడ్డ హక్కులను పరిగణలోకి తీసుకొని కొన్ని కఠినమైన షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయ వర్గాల్లో ఒక కేస్ స్టడీగా మారింది. ఈ కేసులో నిదా ఖాన్తో పాటు సహనిందితుడు తౌసిఫ్ అత్తర్కు కూడా బెయిల్ మంజూరైంది. అయితే డానిష్ షేక్ బెయిల్ పిటిషన్ మాత్రం తిరస్కరించబడింది. ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. నాసిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసులో మొత్తం 9 కేసులను విచారిస్తోంది.
నాసిక్లోని టీసీఎస్ యూనిట్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై పోలీసులు మొత్తం 9 కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. నిదాఖాన్కు సంబంధించిన కేసులో మతపరమైన విషయాలతో ప్రభావితం చేయడం, బుర్కా అలాగే మత గ్రంథాలు ఇవ్వడం, బాధితురాలి మొబైల్లో కొన్ని అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయడం, నమాజ్ నేర్పించడం, హిజాబ్ ధరించే విధానం వివరించడం వంటి ఆరోపణలు దర్యాప్తులో వెల్లడయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పుడు బెయిల్ రావడంతో ఈ కేసులో తదుపరి విచారణలు ఎలా జరుగుతాయో వేచి చూడాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనడం ఎంత వాస్తవమో, ఆ చట్టం వెనుక కూడా ఒక మానవతా దృక్పథం దాగి ఉందనడానికి ఈ తీర్పు ఒక అద్భుతమైన ఉదాహరణ. తప్పు చేసిన వారికి కోర్టు ఖచ్చితంగా శిక్ష విధిస్తుంది. కానీ ఆ శిక్ష ఒక అమాయకపు పసికందు మీద పడకూడదన్న కోర్టు ఆలోచన నిజంగా హర్షించదగ్గ విషయం.